వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకోగా తెలంగాణలో కూడా మంత్రివర్గ ప్రక్షాళన హాట్ టాపిక్ గా మారింది. పనితీరు సరిగా లేని మంత్రులకు ఉద్వాసన, కొత్త ముఖాలకు అవకాశం, సామాజిక సమీకరణాలకు పెద్దపీట. ఇలా అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ భవిత్వంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎవరు ఇన్ను, ఎవరు అవుటు, ఎవరికి ప్రమోషను, ఎవరికి షాకు అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో హీట్ పెంచుతుంది. మరి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు సాగుతున్న ఈ పొలిటికల్ హైడ్రామా వెనుక అసలు కథ ఏంటి? కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకి ముహూర్తం ముంచుకు రావడంతో ఢిల్లీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దాదాపు 20 మందికి పైగా కొత్త ముఖాలకు ఈసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కబోతుందనే ప్రచారం గట్టిగా సాగుతుంది. పనితీరు సరిగ్గా లేని పాత మంత్రులను పక్కన పెట్టి రాబోయే ఎన్నికల సమీకరణలను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేయబోతున్నారు. ఇల్లాలికే ప్రథమ తాంబూలం అన్నట్లుగా పార్టీ కోసం కష్టపడిన సీనియర్లకు, బలమైన సామాజిక వర్గాలకు ఈ విడతలో పెద్దపీట వెయ్యనున్నారు. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల పదవులపై కూడా ఈ ప్రభావం స్పష్టంగా పడబోతుంది. కొందరికి మంత్రి పదవులు ఊడటం ఖాయమంటుంటే మరికొందరికి ప్రమోషన్లు వస్తాయనే టాక్ నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రక్షాళన ద్వారా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఊపుతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తుంది. చివరి నిమిషం వరకు ఎవరి జాతకం ఎలా మారుతుందో తెలియని ఉత్కంఠభరిత వాతావరణం ఢిల్లీ వర్గాల్లో కనిపిస్తుంది. అటు కేంద్రంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోనూ భారీ మార్పులకు ముఖ్యమంత్రి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 23న జరగబోయే కీలక కేబినెట్ భేటీలో కొందరి మంత్రులకు ఆఖరి సమావేశం కానుందనే ప్రచారం జరుగుతుంది. పనితీరు బాగాలేని, వివాదాల్లో చిక్కుకున్న 3 మంత్రులకు ఈసారి ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వహించని వారిపై సీఎం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న 2 బెర్తులతో పాటు 3ని తొలగించి మొత్తం 5 స్థానాలను భర్తీ చేయనున్నారు. పార్టీ గ్రాఫ్ పెంచేందుకు, అసంతృప్తులను చల్లార్చేందుకు ఈ ప్రక్షాళన ఒక బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుందని హైకమాండ్ భావిస్తుంది. పదవులు కోల్పోయే ఆ 3 నేతలు ఎవరనే సస్పెన్స్ ఇప్పుడు గులాబీ, కాంగ్రెస్ శ్రేణుల్లో సైతం ఉత్కంఠ రేపుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చుట్టూ ప్రస్తుతం తెలంగాణ మరియు ఢిల్లీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం ఓవైపు సాగుతోంది. అయితే కిషన్ రెడ్డి హైకమాండ్కు నమ్మకస్తుడు కావడంతో ఆయన బెర్తుకు డోకా ఉండకపోవచ్చనే ఊహాగానాలు కూడా బలంగా ఉన్నాయి. చెట్టు ముందో విత్తు ముందో తెలియని చందంగా ఆయనను మంత్రిగా ఉంచుతారా లేక పార్టీ అధ్యక్షుణ్ణి చేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ కిషన్ రెడ్డిని కేంద్రం నుంచి తప్పిస్తే అది రాష్ట్రంలో పార్టీ సమతూకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందనే వాదన కూడా ఉంది. ఢిల్లీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం, వివాదరహితుడనే ఇమేజ్ ఆయనకు శ్రీరామ రక్షగా మారే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఆయన సేవలను కేంద్రంలోనే ఉంచాలా, రాష్ట్రానికి పరిమితం చెయ్యాలా అనేది హైకమాండ్లో తీవ్ర మేధోమథనం జరుగుతుంది. చివరి నిమిషంలో కిషన్ రెడ్డి విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకవేళ సమీకరణల దృష్ట్యా కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు బలమైన నేతల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. మహబూబ్ నగర్ ఫైర్ బ్రాండ్ నేత డీకే అరుణ లేదా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డిలలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తుంది. సామాజిక సమీకరణలు, ప్రాంతీయ బలబలాలను బట్టి ఈ ఇద్దరిలో ఒకరిని ఢిల్లీ పీఠం ఎక్కించేలా హైకమాండ్ వ్యూహాలు రచిస్తుంది. ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు సీనియర్లను పక్కన పెట్టి వీరికి అవకాశం ఇస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. మహిళా కోటాలో డీకే అరుణకు ఛాన్స్ ఇస్తే సామాజికంగా కలిసి వస్తుందని, లేదా కొండ విశ్వేశ్వరరెడ్డి అయితే ఆర్థికంగా, సామాజికంగా పార్టీకి అండగా ఉంటారని లెక్కలు వేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు కూడా ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు బోగట్ట. కిషన్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసే అదృష్టవంతుడు ఎవరో తేలడానికి మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
ఫైర్ బ్రాండ్ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్కి కూడా ఈసారి మంత్రి పదవి ఊడి పార్టీలో కీలక పదవి దక్కనుందనే ప్రచారం సాగుతుంది. ఆయనకు మళ్లీ రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించి కేడర్లో జోష్ నింపాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పట్టున్న సంజయ్ని పార్టీ కోసం వాడుకోవడమే ఉత్తమమని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట. బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రివర్గంలో ఈటెల రాజేంద్ర లేదా ధర్మపురి అరవింద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేంద్రకు మంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలో పార్టీకి పెద్ద అసెట్ అవుతుందని లెక్కలు వేస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ ఎంపీ కూడా తనదైన శైలిలో ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. సంజయ్ అవుట్ అయితే ఇన్ అయ్యే ఆ లక్కీ లీడర్ ఎవరనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 23న జరగబోయే తెలంగాణ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ తర్వాతే కేబినెట్ ప్రక్షాళన ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుందని సమాచారం. కొందరు మంత్రులకు ఇదే ఆఖరి కేబినెట్ భేటీ కానుండడంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ సమావేశం ముగిశాక ఎవరి పదవి ఊడుతుందో, ఎవరికి కొత్తగా పదవి దక్కుతుందో తేలిపోనుంది. ఇప్పటికే సీఎంఓ వర్గాలు పనితీరు ఆధారంగా ఒక నివేదికను సిద్ధం చేసి హైకమాండ్ అనుమతి కోసం పంపినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు, ఆ తర్వాత జరిగే మార్పులు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును శాసించనున్నాయి. అందుకే ఈ నెల 23వ తేదీ భేటీపై అటు అధికార పార్టీలోనూ ఇటు ప్రతిపక్షాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. తెలంగాణ కేబినెట్లో ఇప్పటికే ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు ఈ ప్రక్షాళనను ఒక అవకాశంగా మార్చుకోనున్నారు. ఈ 2 స్థానాల కోసం పార్టీలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సీనియర్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశకు అంతం లేదు, ఆకాశానికి హద్దు లేదు అన్నట్లు జిల్లా సమీకరణలు, సామాజిక వర్గాల వారీగా పదవుల కోసం గట్టి పోటీ నడుస్తుంది. ఈ 2 బెర్తులను భర్తీ చేయడంతో పాటు తొలగించే 3 స్థానంలో కొత్త వారిని తీసుకువచ్చి బ్యాలెన్స్ చేయాలని సీఎం భావిస్తున్నారు. మంత్రి పదవి దక్కితే పొలిటికల్ మైలేజీ పెరుగుతుందని ఆశావాహులు ఢిల్లీ, హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా, అసంతృప్తి రాకుండా బెర్తులను భర్తీ చేయడం సీఎంకు కత్తిమీద సాము లాంటిదే. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం కోసం కొందరు మంత్రులను పార్టీ పదవుల్లోకి మార్చాలనేది హైకమాండ్ ఆలోచనగా ఉంది. అయితే ప్రభుత్వంలో మంత్రి పదవిని వదులుకొని పార్టీ పదవి చేపట్టడానికి ఆ నేత కూడా సుముఖంగా లేరు. చేతిలో ఉన్న రూకల కంటే చేలో ఉన్న పంట ముఖ్యం అనుకునే రకం కాదు నేటి రాజకీయం. అధికారమే పరమావధిగా భావిస్తారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలను పార్టీ పదవుల్లోకి పంపితే వారు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ ఆదేశిస్తే వినక తప్పదు, కానీ మనస్తాపానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు. అధికారం ఉన్నప్పుడే క్యాడర్ వింటుంది కాబట్టి మంత్రి పదవులకే అందరూ మొగ్గు చూపుతున్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త రక్తాన్ని ఎక్కించాలని డిసైడ్ అయ్యారు. దాదాపు 20 మందికి పైగా యువ సమర్థవంతమైన నాయకులను ఈసారి కేంద్ర కేబినెట్లో చోటు దక్కబోతుంది. కొత్త వింత పాతరోత అన్నట్లు కాకుండా అనుభవంతో పాటు ఆధునిక ఆలోచనలు ఉన్నవారికి అవకాశం ఇవ్వనున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ మార్పులు చేర్పులు ఉండబోతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దక్షిణాది రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యాన్ని పెంచి అక్కడి పార్టీ బలోపేతం చేయాలనే వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ భారీ మార్పుల ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించి కొత్త ఇమేజ్ను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యం. అటు కేంద్రంలోనూ ఇటు తెలంగాణలోనూ కేబినెట్ ప్రక్షాళన వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్కి చేరుకుంది. రాజకీయ నేతలందరూ ఇప్పుడు ఈ మార్పుల చుట్టే తిరుగుతున్నారు. ఈ నెల 23 తెలంగాణ కేబినెట్ భేటీ, ఆ వెంటనే జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణతో ఒక స్పష్టత రానుంది. ఎవరికి పదవులు ఊడుతాయో, ఎవరికి కొత్తగా అదృష్టం వరిస్తుందో తెలియాలంటే మరికొద్ది గంటలు ఓపిక పట్టాల్సిందే. ఇన్నయ్యే వాళ్ళు పండగ చేసుకుంటుంటే అవుట్ అయ్యే వాళ్ళు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఈ పొలిటికల్ హైడ్రామా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సరికొత్త సంచలనాలకు దారితీయడం ఖాయంగా కనిపిస్తుంది.